ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని N10 రోడ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ N10 రోడ్డుకి సంబంధించిన పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఇది కూడా అమరావతిలో ఒక కీలకమైన రోడ్డు అన్నమాట. ఇది మొత్తం 16.13 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ప్రజెంట్ ఇక్కడ జరుగుతున్న పనులు కూడా ఏంటంటే స్టోమ్ వాటర్కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ శాండ్ ఫిల్లింగ్ అయిన తర్వాత పీసీసీ వేశారు. పీసీసీ వేసిన తర్వాత ఈ స్టోమ్ వాటర్కి సంబంధించిన డక్టులు అయితే రెడీ చేసుకుంటున్నారు. ఈ స్టోమ్ వాటర్ కానీ, వాటర్ సప్లై నెట్వర్క్ కానీ, పవర్ లైన్స్ కానీ అన్ని అండర్ గ్రౌండ్ చేస్తున్నారు. ఇక్కడ పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి ఈ N10 రోడ్డుకి సంబంధించి. నేను ఈ వీడియోలో ఏంటంటే N10 రోడ్డు దగ్గర ప్రెసెంట్ ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఎక్కడ నుండి ఎక్కడి వరకు జరుగుతున్నాయి మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్ లో ఈ N10 రోడ్డు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతుందో మీకు ఇక్కడ డీటెయిల్ గా చూపిస్తాను. ఈ N10 రోడ్డు ఏంటంటే 3 థీమ్ సిటీస్ అయితే క్రాస్ అవుతుంది. ఇది నిడమూరు విలేజ్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడే ఎలక్ట్రానిక్ సిటీ అయితే ఉంటుంది. ఈ ఎలక్ట్రానిక్ సిటీ క్రాస్ అవ్వగానే ఇక్కడ నీరుకొండ విలేజ్ అయితే వస్తుంది. ఈ నీరుకొండ విలేజ్ దగ్గరే రిజర్వాయర్ కూడా నిర్మాణంలో ఉంది. ఆ రిజర్వాయర్ 0.4 TMC కెపాసిటీతో అయితే ఉంటుంది. ఆ రిజర్వాయర్ని క్రాస్ అయిన తర్వాత ఐనవోలు విలేజ్ మధ్యలో నుండి వెళ్తుంది. ఇక్కడ రైట్ సైడ్లో మొత్తం నాలెడ్జ్ సిటీ ఉంటుంది. ఆ నాలెడ్జ్ సిటీ క్రాస్ అయిన తర్వాత ఇది వెలగపూడి విలేజ్ పక్క నుండి వెళ్తుంది. ఇక్కడ రైట్ సైడ్లో ఫైనాన్స్ సిటీ అయితే ఉంటుంది. మొత్తం 3 సిటీస్ని క్రాస్ అయిన తర్వాత ఇది ఉద్దండ రాయనిపాలెం విలేజ్ దాటిన తర్వాత ఎండ్ అవుతుంది. ప్రజెంట్ దీనికి సంబంధించిన స్టేటస్ మీరు చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైన్కి సంబంధించిన పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. అమరావతి రోడ్ల నిర్మాణంలో భాగంగా అన్నీ అండర్ గ్రౌండ్ చేస్తున్నారు. వాటర్ సప్లై నెట్వర్క్ కానీ, స్టోమ్ వాటర్కి సంబంధించిన డ్రైన్ కానీ, సివేజ్ నెట్వర్క్, ఇంకా పవరు, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన లైన్ సపరేట్గా, రియూజ్ వాటర్ నెట్వర్క్ సపరేట్గా, వాటర్ సప్లై నెట్వర్క్ సపరేట్గా అన్నీ అండర్ గ్రౌండ్ చేస్తున్నారు. దానికోసం ఏంటంటే యూటిలిటీ డక్స్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ముందుగా ల్యాండ్ మొత్తాన్ని డీప్ ఎగ్జావేషన్ చేసుకున్న తర్వాత దానిపైన శాండ్తో ఫిల్లింగ్ చేసుకుంటున్నారు. దానిపైన పీసీసీ వేస్తున్నారు. ఇంకా సైడ్ 2 వైపులు ఏంటంటే కాంక్రీట్తో స్ట్రక్చర్ నిర్మిస్తున్నారు. దానిపైన స్లాబ్ లాంటిది అయితే నిర్మిస్తున్నారు. అప్పుడు ఆ డక్ట్ అంతా కంప్లీట్ అవుతుంది. స్టోమ్ వాటర్ డ్రైన్కి సంబంధించిన డక్టులు అన్నమాట. మీరు ఇక్కడ రైట్ సైడ్లో కానీ, లెఫ్ట్ సైడ్లో కానీ చూడొచ్చు. అలాగే మధ్యలో ఇంకో డక్ట్ కనిపిస్తుంది చూసారా, అవి ఏంటంటే ఆ పవర్ లైన్స్కి సంబంధించిన డక్ట్ అనమాట. హై వోల్టేజ్ కానీ, లో వోల్టేజ్కి సంబంధించిన పవర్ లైన్స్ అండర్ గ్రౌండ్ చేయడం కోసం ఆ డక్టులు నిర్మిస్తున్నారు. ఇక స్టోమ్ వాటర్ పక్కనే పవర్ లైన్స్ వస్తాయి. దాని పక్కనే సెవేజ్ నెట్వర్క్ వస్తుంది. అలాగే వాటర్ సప్లై నెట్వర్క్ కూడా అండర్ గ్రౌండ్ చేస్తున్నారు. ఇక్కడ ఇది క్రాస్ అవుతున్న రోడ్డు వచ్చేసి E6 రోడ్ అనమాట. మొత్తం 16.3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. 50 మీటర్ల రైట్ ఆఫ్ వే అయితే ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఇది అమరావతికి ఇది కూడా చాలా కీలకమైన రోడ్డు అని చెప్పొచ్చు. ఇంతకు ముందు ఈ రోడ్డు పైనే కృష్ణా నదిలో బ్రిడ్జ్ కడదామని అయితే ప్లాన్ చేశారు, ఐకానిక్ బ్రిడ్జ్. ప్రజెంట్ ఆ ఐకానిక్ బ్రిడ్జ్ని N13 రోడ్డు వైపు షిఫ్ట్ చేశారు. ఈ N10 రోడ్డుకి అటుపక్క ఏంటంటే ఇబ్రహీంపట్నం ఊరు ఉంటుంది, అంటే విజయవాడ సైడ్ అది. ఈ రోడ్డు ఎందుకు అంత కీలకం అంటున్నానంటే ఈ రోడ్డు వైపు అంటే N10 E6 రోడ్ జంక్షన్ దగ్గర సీఎం గారి ఇంటి నిర్మాణం జరుగుతుంది. అలాగే నారాయణ గారు కూడా ఇల్లు కట్టుకుంటున్నారు అక్కడే. అలాగే ఈ రోడ్డు వైపు నుండి ఏంటంటే 3 థీమ్ సిటీస్ క్రాస్ అవుతుంది ఈ రోడ్డు. అంటే ఎలక్ట్రానిక్ సిటీ కానీ, నాలెడ్జ్ సిటీ కానీ, ఫైనాన్స్ సిటీ, ఆ 3 సిటీస్ని ఈ రోడ్డు క్రాస్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి, పూర్తిగా డీప్ ఎగ్జావేషన్ చేస్తున్నారు. ఇదంతా స్టోమ్ వాటర్ లైన్ కోసం డీప్ ఎగ్జావేషన్ జరుగుతుంది ఇక్కడంతా. ఈ రోడ్డు వైపు ఏంటంటే కొండవీటి వాగు, అంటే నీరుకొండ దగ్గర రిజర్వాయర్ క్రాస్ అయిన తర్వాత ఇది పాలవాగును కూడా క్రాస్ అవుతుంది. ఆ పాలవాగు క్రాస్ అయ్యే చోట ఒక బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా జరుగుతున్నాయి. రీసెంట్గానే దానికి లోడ్ టెస్ట్ అయితే కంప్లీట్ చేశారు. ఇంకా పైలింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. నేను అది కూడా చూపిస్తాను. అది ఎగ్జాక్ట్గా లొకేషన్ వచ్చేసి వెలగపూడి విలేజ్ దగ్గర ఉంటుంది.
ఇక్కడే అన్నమాట అది. ఇక్కడ మీకు ఒక కెనాల్ కనిపిస్తుంది చూసారా? అదంతా పాలవాగు. ఇక్కడ పైలింగ్ మెషినరీస్ ద్వారా ఇక్కడ పైలింగ్ వేస్తున్నారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో మీకు లోడ్ టెస్ట్ కంప్లీట్ అయిన ఇది కూడా చూడొచ్చు. ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే నిర్మిస్తారు. ఈ N10 రోడ్ వచ్చేసి ఆర్టీఎల్ రోడ్ అంటారు. మన అమరావతి రాజధాని ప్రాంతంలో ఏంటంటే మేజర్ ఆర్టీఎల్ రోడ్స్ ఉంటాయి. ఆర్టీఎల్ రోడ్స్ ఉంటాయి. సబ్ ఆర్టీఎల్ రోడ్స్ ఉంటాయి. సీడ్ యాక్సెస్ రోడ్ ఉంటుంది. అలాగే కలెక్టర్ రోడ్స్ అయన్నీ రోడ్స్ ఉంటాయి. మెయిన్ మనకి నిర్మిస్తున్న మేజర్ ఆర్టీఎల్ రోడ్స్ గానీ, ఆర్టీఎల్ రోడ్స్ గానీ మెయిన్ రోడ్స్ అన్నమాట ఇయన్నీ. ఈ రోడ్లకు సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నెట్వర్క్ గానీ అయన్నీ అండర్ గ్రౌండ్ చేసిన తర్వాత పైన రోడ్ వేస్తారు. ఈ రోడ్డు మొత్తం 50 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే నిర్మిస్తున్నారని చెప్పా గదా! ఇక రైట్ సైడ్ వైపు ఏంటంటే వాకింగ్ ట్రాకు, సైక్లింగ్ ట్రాకు అయన్నీ వస్తాయి. ఇంకా దాని పక్కన అవెన్యూ ప్లాంటేషన్స్ కూడా వస్తాయి. ఈ రోడ్డు నిర్మాణం ఆర్‌వీఆర్ అనే కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు. మొత్తం 605.72 కోట్ల రూపాయలతో. ముందుగా ఏంటంటే ఇయన్నీ అండర్ గ్రౌండ్ చేసిన తర్వాత రోడ్డుకి సంబంధించి ఎగ్జావేషన్ స్టార్ట్ చేస్తారు. ఎగ్జావేషన్ స్టార్ట్ చేసిన తర్వాత దానిపైన గ్రావెల్ వేసుకుంటూ రోడ్డు లెవెల్‌ని అయితే హైట్ పెంచుకుంటారు. దానిపైన కంకర రాళ్ళు పోసిన తర్వాత కొన్ని రోజుల వరకు క్యూరింగ్ చేస్తారు. ఆ క్యూరింగ్ చేసిన తర్వాతే దానిపైన తార్ రోడ్ అయితే పోస్తారు. మన అమరావతి రాజధాని ప్రాంతంలో రోడ్లన్నీ మంచి క్వాలిటీగా అయితే నిర్మిస్తున్నారు. ఎగ్జాంపుల్ కూడా మీరు చూడొచ్చు. సీడ్ యాక్సెస్ రోడ్డు ఎప్పుడో నిర్మించారు. ఇప్పటికీ అది చెక్కు చెదరకుండా ఉంది. ఇంకోసారి తార వేయాల్సిన పని కూడా రాలేదు. అందుకనే రోడ్లు ఏంటంటే మంచి ప్లాన్డ్‌గా నిర్మిస్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గాని అన్నీ అండర్ గ్రౌండ్ చేసిన తర్వాత ఎక్స్‌కవేషన్ చేసిన తర్వాత ఒక లెవెల్ వరకు గ్రావెల్ పోసుకుంటూ వెళ్ళిన తర్వాత దానిపైన కంకర వేసిన తర్వాత రోడ్డేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్ నుండి దాదాపు 5-10 అడుగుల హైట్ వరకు రోడ్డుంటుంది. ఈ N10 రోడ్డుకి N9 రోడ్డొచ్చయితే కనెక్ట్ అవుతుంది. అలాగే అమరావతి రాజధాని ప్రాంతంలో ఈస్ట్ ఫేసింగ్ రోడ్లకి, నార్త్ ఫేసింగ్ రోడ్లొచ్చి కనెక్ట్ అవుతుంటాయి. అలాగే నార్త్ ఫేసింగ్ రోడ్లకి, ఈస్ట్ ఫేసింగ్ రోడ్లయితే కనెక్ట్ అవుతుంటాయి. ప్రతి ఒక్క రోడ్డుకి ఇంకో రోడ్డుతో కనెక్టివిటీ అయితే ఉంటుంది. ఈ రోడ్లు కూడా ఏంటంటే స్ట్రెయిట్‌గా అయితే ఉంటాయి మొత్తం రోడ్లన్నీ. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న రోడ్ల నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. నార్త్ ఫేసింగ్ రోడ్లు గానీ, ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు గానీ నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయి, ఏ రోడ్లు ఎంతవరకు కంప్లీట్ అయినాయి అని చెప్పి. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.